హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, హేమారెడ్డి వ్లాగ్స్. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. వెంటనే మన వీడియోని అయితే చూసేయచ్చు అనమాట. సో మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే కబేల్ తీర్థంకి అయితే వెళ్తున్నాం. మన ఫ్లాగ్ చూసారా, ఇండియన్ ఫ్లాగ్ చాలా ఎక్సలెంట్గా బ్రైట్గా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూసారా, ఆపోజిట్ కొండలైతే మంచుతో బాగా కప్పేసింది, అస్సలు కనిపించట్లేదు. కొంచెం దగ్గరికి వస్తేనేమో కొంచెం కనిపిస్తుంది అనమాట కొండలైతే. మేము అనుకున్న డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట, కబిల్ తీర్థంకి. సో ఫైనల్గా ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. క్రౌడ్ చాలా హెవీగా ఉన్నారని చెప్పి చూసినాం బయట, బట్ అయితే అంతగా ఏం లేరు, తక్కువే. వాటర్ అయితే అంత ఫాస్ట్‌గా ఏం పడట్లేదు, స్లోగానే పడుతుంది. మేమైతే కొంచెం ఫాస్ట్‌గా పడుతుందేమో, మునగలేము అనేసి అని అనుకున్నాం. బట్ అయితే అంతగా ఏం లేరు. ఇప్పుడు మమ్మీ, చెల్లెలు, సిస్టర్ అయితే మునిగేస్తున్నారు. సో ఫేస్‌కి పసుపు పూసుకొని తర్వాత మునగాల. అది అంటే మేము స్కూల్ టైమ్స్‌లో ఉన్నప్పుడు కూడా వెళ్ళేవాళ్ళము. అలాగా అలవాటయిపోయింది. ఎవరైనా అంతేలెండి, లేడీస్ అంటే కంపల్సరీ ఫేస్‌కి పసుపు పూసుకొని తర్వాత మునుగుతారనమాట. అలానే మేము కూడా చేసినాము. ఇంకా ఫైనల్‌గా మునిగేసి తర్వాత అయితే వచ్చేసినాము దీపం పెట్టడానికి. ఫస్ట్ దీపం అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా సెకండ్ దీపంకైతే మమ్మీ రెడీ చేసుకుంటున్నారు. మేమైతే అదే మమ్మీని క్వెషన్ చేస్తున్నాం. "ఏంటి మమ్మీ ఒకటొకటిగా రెడీ చేసుకుంటూ వెళ్తున్నావు" అంటే "అవును" అనేసని చెప్తున్నారు. సో ఇంకా పసుపు, కుంకుమ ఇంకా అవన్నీ పెట్టుకొని అయితే రెడీ చేస్తున్నారనమాట మా మమ్మీ. నార్మల్‌గా అయితే మేము స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు ఎలా వెళ్ళేవాళ్ళం అంటే మార్నింగ్ అలా ఎర్లీ మార్నింగ్ అలా వెళ్ళిపోయేవాళ్ళము. ఆఫ్టర్‌నూన్‌కి ఏదో ఒకటి ఫ్రైడ్ రైస్ లాగా, లెమన్ రైస్ కానీ, పులిహోర లాంటిది ప్రిపేర్ చేసుకొని వెళ్ళి అక్కడే దర్శనం చేసుకొని దీపాలన్నీ పెట్టేసి మునిగేసి డ్రెస్ చేంజ్ చేసుకొని పౌడరు, బొట్టు అవన్నీ కూడా తీసుకెళ్ళేవాళ్ళం అనమాట. బాగా నీట్‌గా రెడీ అయ్యేసి జడేసుకొని ఆ తర్వాత ఏదైతే మేము తీసుకెళ్ళుంటామో రైస్ ఐటమో అది అది తినేసి కాసేపు అక్కడే టైమ్ స్పెండ్ చేసి మళ్ళీ వచ్చేవాళ్ళం అనమాట ఈవినింగ్ అలా ఇంటికైతే. చాలా బాగుండేది ఆ డేస్ అయితే. బట్ మళ్ళీ తిరిగైతే రావన్నమాట. మమ్మీ అయితే ప్రమిదిలో పెట్టట్లేదు, 365 ఒత్తులది. మమ్మీ ఇంటి దగ్గరే పిండి దీపం అయితే రెడీ చేసుకొని అయితే వచ్చేసినారనమాట. ఇప్పుడు మా వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు, మీకు అర్థమైందా? అందులో పెడితే అది వెలగదేమో, తీసుకోవట్లేదండి అది నెయ్యి అయితే. అందుకని చెప్పి ఇంకా అందులో బాక్స్‌లో వేసి మొత్తం మిక్స్ చేస్తున్నారు ఆ ఒత్తులకంతా. మేమైతే మండే వెళ్దాం అనుకున్నాము, అదే ప్లాన్. అంటే హాఫ్ డే ఆఫీస్‌కెళ్ళి హాఫ్ డే పర్మిషన్ తీసుకొని రమ్మన్నది మమ్మీ అయితే. సరే లేదు అంటే హాలిడే తీసుకునేద్దాం ఫుల్ డే అనుకున్నా. బట్ నాకు పీరియడ్స్ టైమ్ అండి. సో అందుకని చెప్పి ఇంకా మేము సండేనే వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో అందుకని సండేనే వెళ్ళాము. మండే వెళ్దాం అనుకున్నాం. బట్ ఎందుకో కొంచెం డిసప్పాయింట్‌గా ఉంది సండే వెళ్ళామని చెప్పి. కానీ ఎప్పుడు వెళ్ళినా ఏం ప్రాబ్లమ్ ఏం లేదు కదా. సో అందుకని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నామనమాట. ఇంకా మమ్మీ అయితే అగరబత్తీలు, దీపం అంతా వెలిగిచ్చేస్తున్నారు. ఇంకా టెంకాయ కొట్టాలా. టెంకాయ కొట్టేసిన తర్వాత అందరూ అయితే హారతులు తీసుకొని దేవుడిని మొక్కేసినాము. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా పక్కన దీపం అయితే. స్టార్టింగ్ పెట్టినప్పుడు అయితే లైట్‌గా ఉండే, ఏంట్రా ఇలా మండుతుంది అనేసని అనుకున్నాము. మళ్ళీ కొంచెం పోను పోను బానే మండుతుంది, వెలుగొచ్చేస్తుందనమాట బ్రైట్‌గా అది గూడా, దీపం గూడా. అంటే చాలామంది దీపాలు పెడితే కూడా అంత బ్రైట్‌గా ఏం అనిపియదు. కొందరు పెడితే చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. మీరు కూడా ఎవరైనా అబ్జర్వ్ చేశారా అలాగా? అంటే ఈవెన్ ఇంట్లో పెట్టుకున్నా కూడా సరేనండి. మనం దీపాలు పెట్టుకుంటాం కదా, ఏమన్నా ఫెస్టివల్స్‌కి అలాంటప్పుడు కూడా చూడ్డానికి అంటే కాంతివంతంగా కనిపిస్తుంది అనేసని చెప్తారు కదా, అలాగనమాట. సో మీరు అబ్జర్వ్ చేసుంటే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి, మీకెలా అనిపిచ్చిందో అనేసని చెప్పి. మాకైతే చాలా బ్రైట్‌గా కనిపిస్తుందనమాట మేము పెట్టిన దీపాలైతే. అలానే కొందరు పెడితే అలానే కనిపిస్తుందిలెండి. ఇంకా అందరైతే ఫైనల్‌గా మొక్కేసి ఇప్పుడు మా మమ్మీ అలా మొక్కుతున్నారు కదా, అలా నేనెప్పుడు మొక్కలేదు. అందుకని చెప్పి నేను అలా అంతా మొక్కను. మమ్మీ, చెల్లెలు, డ్యాడీ వాళ్ళైతే మొక్కుతారు. నాకైతే అలవాటు లేదు అలాగా. మళ్ళీ ఎందుకు కొత్తగా అలవాటు చేసుకోవడం అని చెప్పి నేనైతే అలవాటు చేసుకోలేదు. మేము దీపాలు పెట్టడం అయితే అయిపోయింది. ఇంకా మేము దర్శనంకి వెళ్దామని చెప్పి వెళ్ళేసరికి బ్రేక్ అనేసని చెప్పినారు. సో ఇంక అందరూ వెయిట్ చేస్తున్నారు. మాతో పాటు కొందరున్నారు. అంత క్రౌడ్ ఏం లేదనమాట. ఇంకా కాసేపు అలా అందరూ మాట్లాడుకుంటున్నాము. ఫోన్ ఉన్న వాళ్ళైతే ఫోన్‌లో చూసుకుంటూ ఉన్నాము ఏదో ఒకటి అలాగా. ఇంకా ఫైనల్‌గా అయితే చూసారా, మేము కూర్చున్నప్పటికైతే అంత లేరు కానీ మళ్ళీ వస్తూ ఉన్నారు వన్ బై వన్, వన్ బై వన్. ఫైనల్‌గా గేట్ అయితే ఓపెన్ చేసినారు. ఇంకా మేమైతే దర్శనంకైతే వెళ్ళినాము. చూసారా మా బ్యాక్ సైడ్ ఎంతమంది ఉన్నారో, ఫుల్‌గా మొత్తం అంతా బయట బయట వరకు ఉన్నారు క్రౌడ్ అయితే.
ఇక్కడ చూసారా నాగాలమ్మ వాళ్ళందరూ ఉన్నారు. అలానే అందరూ శివయ్యకి అభిషేకం చేస్తున్నారు. మాకు కూడా చేయాలనిపించింది. సో, అందుకని చెప్పి మేము కూడా అభిషేకం చేద్దామని చెప్పి వెళ్ళి వాటర్ తీసుకొని ఇప్పుడు మమ్మీ చేస్తున్నారు. తర్వాత ఇంకా నేనెళ్ళి తీసుకొనొస్తున్నాననమాట వాటర్. నందికైతే అభిషేకం చేసేసాము. చాలా హ్యాపీగా ఉంది ఈరోజైతే. మనసైతే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఏమో శివయ్య దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా కూడా మనసు ప్రశాంతంగా ఉంటుందనమాట. మరి మీకెలా అనిపిస్తుంది? సో, ఇంకా ఫైనల్‌గా దర్శనం అయిపోయి బయటకైతే వచ్చేసినాము. చాలా సేపు చూసామండి దేవుడినైతే అసలు. అంటే అక్కడ నార్మల్‌గా ఉంటారు కదా! వెళ్ళండి, వెళ్ళండి అని తోస్తూ ఉంటారు. బట్ వాళ్ళైతే లేరక్కడ. అందుకని చెప్పి చాలా సేపు నిల్చుకొనైతే దేవుడినైతే మంచిగా దర్శనం చేసుకున్నాం. మంచిగా చూసామనమాట. ఇంక ఫైనల్‌గా వస్తూ మసాలా బొరుగులు అలానే స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాము. చాట్ తిందామంటే అక్కడేం మంచిగా ఉండదు. సరే ఇంకెక్కడైనా తీసుకుందాం అని చెప్పి చూస్తే ఇంక అక్కడ ఎక్కడ లేదు. ఫైనల్‌గా మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయామనమాట. లైటింగ్స్ చూస్తున్నారా? మీరే గెస్ చేసేసుంటారు ఆల్రెడీ. ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఏంటి అనంటే కార్తీక బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి కదా! సో, దానివల్ల లైటింగ్స్ అయితే ఫుల్‌గా ఏసారండి ఈ ఇయర్ అయితే. వావ్! ఏంటసలు ఈ లైటింగ్స్? బండ్లో వచ్చేటప్పుడు బాగా తీయొచ్చు. కదా! మొత్తం అంతా తీయొచ్చు. మామూలుగా లేదు. అక్కడ చూడు. మీకిప్పుడు కనిపిస్తుందయితే పద్మావతి అమ్మవారి టెంపుల్ అనమాట. సో, చూసేసారా లైటింగ్స్? మీరు కూడా వచ్చేసేయండి బ్రహ్మోత్సవాలకైతే. సో, ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి అందరికి.